9:30 వేసాను. పిల్లలు రెడీ అయ్యారు, స్కూల్కి వెళ్తుండ్రు. టైం 8:30 అయింది. బాయ్ చెప్పండి మన బాయ్ హలో. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిండ్రండి. మా హస్బెండ్ కూడా వర్క్ వెళ్ళారు. ఇంట్లో పనులంటే చెయ్యాలి. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఒక 1 అవర్లో ఇల్లు ఉడవడం తుడవడం అన్ని పనులు చేస్తాను. వీడియో మాత్రం కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ కూడా రెడీ అయింది. టేస్ట్ చేసినాక చెప్తే ఎట్లా ఉందో రండి. ప్లేట్లో పెట్టు టేస్ట్ చేస్తాను ఎట్లా ఉందో. కొంచెం స్పైసీగా ఉంది. వేడి మీద తింటున్నాం కాబట్టి అట్లా ఉంది. పర్లేదు, బాగానే ఉంది టేస్ట్. బ్రేక్ఫాస్ట్ అయితే అయిందండి తినడం. ఇప్పుడు వంట చేయాలి. ఇప్పుడు టైం ఎంత 11:15 అయింది. పిల్లలు 1 o'clock వస్తారు. 1 వరకు వచ్చేసరికి వంట చేయాలి. కొన్ని సింక్లో బౌల్ ఉన్నాయి. బౌల్ వాష్ చేసి వంట ప్రిపేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 1 అయింది. మొత్తం వంట కూడా అయిపోయింది. పిల్లలు వస్తారు. ఇక పిల్లలు మాత్రం ఇంకో 10-15 1:15 వరకు వస్తారు. నా వంట కూడా అయింది. వైట్ రైస్ చేసిన, వంకాయ టమాటా పప్పు, చారు, యాజ్ యూజువల్, పెరుగు. ఇది మా మెనూ అండి. ఇక పిల్లలు వచ్చాక తినాలి. రేపటి నుంచి నిత్యకి ఎగ్జామ్స్ కదా. ఇక ఫాస్ట్గా లంచ్ చేసినాక చిన్న పాపను పండుకోబెట్టి నిత్యకు చదివిపియాలి. రేపు జీకే ఎగ్జామ్. రేపు నిత్యకు చదివిపియాలి వచ్చినాక. అంతే. ఇక మా పిల్లలు వచ్చినాక వాళ్ళు తిన్నాక నేను తినాలి. అంతే. ఇక చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిర్రు. హాయ్ నిత్య, హన్ను. ఇంక ఇప్పుడే పిల్లలు వచ్చిండ్రండి. ఇక ఫ్రెష్ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తా కదా నిత్య, హన్ను. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడే పిల్లలు ఫ్రెష్ అయినరు. లంచ్ పెట్టుకుందాం, ఇక తినాలి. ఫ్రెండ్స్ చూడండి, డిన్నర్ తినేసాము. వీడియో తీయడమే అవ్వలేదు నాకు. పిల్లలతోని స్కూల్ నుంచి వచ్చినాక ఇబ్బంది గాయ చేసిన పిల్లలు మాత్రం. అవును, ఇక తినేసాము. నువ్వు కూడా తినేసాము, అందరం తిన్నాము. పిల్లలు పండుకుంటుండ్రు. అన్న నిత్య గుడ్ నైట్ చెప్పు. అన్న గుడ్ నైట్ చెప్పురా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.